బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో డయేరియా పంచ విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇక చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డిఎంహెచ్ఓ పరిశీలించారు. వాటర్ ట్యాంకులో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. అలాగే నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర తినడం వలన కొందరు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. అందులో 10 మంది కోలుకున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా తెలుస్తోంది. అయితే అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని చెప్పుకొచ్చింది. ఇబ్బంది ఉన్న వారిని కాకినాడ జీజీహెచ్కి తరలించి ఏర్పాటు చేస్తున్నారు అని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. కంటామినేషన్ వల్ల ఒక 34 మంది, చాలా మంది అస్వస్థతకి పాలయ్యారు. వాళ్ళంతా ఫుడ్ పాయిజనింగ్ కి పాలయ్యారు. ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి పంపించడం జరిగింది. వాట్ ఈస్ ద కాజ్ అని చెప్పి తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పాము. సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇప్పటికే ఒక 10 మంది వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళంతా. ఇంకో 10 మంది కొంచెం క్రిటికల్ గా ఉంటే వాళ్ళని కాకినాడ జీజీహెచ్ కి పంపడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి 3 ఉన్నారు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎట్ హోమ్ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఏం పర్లేదు, పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడనక్కర్లేదు. యు ఆల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. ఫుడ్ వాటర్. ఇక ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. అందులో 10 మంది కోలుకున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా తెలుస్తోంది. అయితే అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని చెప్పుకొచ్చింది. ఇబ్బంది ఉన్న వారిని కాకినాడ జీజీహెచ్కి తరలించి ఏర్పాటు చేస్తున్నారు అని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గారావు, చెప్పండి. తుని నియోజకవర్గంలో ఉన్న తొండంగి మండలంలో ఉన్న కొమ్మనాపల్లిలో అయితే డయేరియా ప్రబలిందని చెప్పొచ్చు. డయేరియా ప్రబలడంతో 34 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో వీరిని చేర్చి చికిత్సిస్తున్నారు. అందులో ఇప్పటికే 10 మంది కోలుకున్నారు. ఇంకొంతమంది కోలుకుంటారని చెప్తున్నారు. ఒకవేళ మిగతా వాళ్ళకి ఏమైనా చికిత్స అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే కాకినాడ జీజీహెచ్ కి తరలిస్తామని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసంలో అయితే ఈ డయేరియా విస్తృతంగా ప్రబలుస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా వర్షాలు పడడంతో పరిసరాల వాతావరణం ఒక్కసారిగా అపరిశుభ్రంగా తయారవుతుంది. అపరిశుభ్రంగా తయారవడంతో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు ఉంటే అశుభ్రంగా ఉండే ఈ పరిశుభ్రత వల్ల ఇలాంటివి వస్తుంది. ఒకటి మొదటగా 3 కారణాల వల్ల ఈ డయేరియా ప్రబలుతుంది. ఒకటి పుట్టి తీసుకునే ఆహారంలో కూడా ఎటువంటి ఈగల వాడడం, ఉండే పరిసర ప్రాంతాల్లో అశుభ్రంగా ఉండడం వల్ల, మూడోది వచ్చేసి వాటర్ వల్ల కూడా ఈ డయేరియా ప్రబలియే అవకాశం విస్తృతంగా ఉంది. కాబట్టి ఎన్నికలు కూడా మండడంతోనే ముగిసింది. అధికారులు కూడా మండడం వరకు ఎన్నికలుగా ఉంటే ఇతర ఆడవాళ్ళు ఉండిపోవడంతో ఇలాగా ఈ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించలేదు. లేకపోతే ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాలు క్రిటికల్ గా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు వర్షాలు పడడానికి ఒక్కసారిగా వర్షాలు పడేసరికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అశుభ్రతగా ఉంటాయి. దానివల్ల అక్కడ ఈగలు తాగడం, అదే ఈగలు వాడిన ఆహారం తినడం వల్ల ఈ డయేరియా ప్రబలియే అవకాశం ఉన్నది. కాబట్టి శానిటేషన్ ముందుగా శుభ్రంగా చూసుకుంటే ఇలాంటి ఉండదని చెప్పి స్థానిక డాక్టర్లు కూడా చెప్తున్నారు. మొత్తం మీద డయేరియా ప్రబలిన వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరోసారి ఇలాంటి డయేరియా పునరావృతం కాకుండా ప్రతి గ్రామీణ ప్రాంతంలో అయితే శానిటేషన్ చేయించి అపశుభ్రత ప్రాంతం నుంచి శుభ్రత వాతావరణం వైపు తీసుకెళ్తామని చెప్పి యనమల దివ్య చెప్తున్నారు. మనకు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఈ 2 నెలలు కూడా డయేరియా మరి ఇతర వ్యాధులు ప్రబలకుండా మన చుట్టూ పరిసర ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చెప్తున్నారు డాక్టర్స్ కూడా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గారావు.